నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ డీసీపీ రితిరాజ్ చాలా క్లియర్గా అక్యూజ్ గురించి మేము వెతుకుతూ ఉన్నాము, మాకు దొరకలేదు, అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటాము అంటూ ఆయన చెప్పడం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే పోలీసులకి అందుబాటులో లేడు, మరి తండ్రికి అందుబాటులో లేడు అంటున్నాడు. తండ్రి ఏమో మరో పక్కన మేము ఫ్రెండ్స్గానే ఉండి విడిపోయామని చెప్పి తండ్రితో చెప్పాడు అని బండి సంజయ్ కూడా అంటున్నాడు. సో రెండు మాటలు అయితే వస్తున్నాయి. సో బండి సంజయ్కి కాంటాక్ట్లో ఉన్నారా లేదా, సరే కాంటాక్ట్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే పోలీసులకి అందుబాటులో అయితే లేరని పోలీసులు చెప్తున్నారు. మరో పక్కన ఇవాళ ఇన్వెస్టిగేషన్కి మరి మేనమామ దగ్గరుండి తీసుకొని వస్తున్నాడా లేదా, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, ఎలా చూడాలి ఇవాళ మరి మేనమామతో బండి భగీరథ్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్కి వచ్చే అవకాశం ఉందా? వచ్చిన తర్వాత తనని అరెస్ట్ చేసే అథారిటీ కానీ రైట్స్ కానీ ఇప్పుడున్న కేసు ప్రకారం, కేసులో ఉన్న సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? కళ్యాణ్, మన టోటల్ సినారియో మనం చూస్తే ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో 2 గంటలకు రావాలి. అయితే మీరు ఒక మాట మెన్షన్ చేశారు, ఈ మేనమామకు నోటీస్ పంపించారని చెప్పి. అంటే ఆయన లొకేషన్ సంబంధించి పోలీసు దగ్గర ఉన్న సమాచారం ఏవైతే ఉందో వాళ్ళ మేనమామ దగ్గర షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం మేరకు వాళ్ళ మేనమామకి ఈ నోటీస్ పంపించడం జరిగింది. మనం చూస్తే ఖచ్చితంగా ఆయన పేట్ బజీర్బాగ్లో ఈ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ కళ్యాణ్ మనం విషయం చాలా స్పష్టంగా గమనించాలి. ఈయన 14వ తారీఖున కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇంటర్మ్ బెయిల్ గురించి అప్లై చేసుకున్నాడు. కానీ ఈ లోపలనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా 2 సార్లు ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలని విచారణ చేయడం జరిగింది. 2 సార్లు విచారణ చేసిన తర్వాత కొన్ని చాలా కీలకమైన అంశాలను ఆమె చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ ని కూడా ఆల్టరేషన్ చేశారు. అంటే ఖచ్చితంగా దీంట్లో చాలా కీలకమైన అంశాలు అనేవి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. తర్వాత చాలా సమాచారం ఆమె ఇచ్చింది కాబట్టి దాని మీద వివరణ కావాలని చెప్పని కూడా ఈ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు 2 గంటలకు కనుక వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అంటే దీంట్లో మనం ఒక విషయం గమనించాలి కళ్యాణ్, ఎందుకు అరెస్ట్ చేస్తా అనుకుంటే ఇప్పటికే మనం చూసాం, ఎప్పుడైతే కేసు నమోదైందో, ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో కౌంటర్ గా ఆయన కరీంనగర్ లో కేసు పెట్టడం, అలాగనే వీళ్ళిద్దరి పర్సనల్ ఫొటోస్ ఏమైతే ఉన్నాయో అంటే బయటికి పెట్టకూడదని ఒక పక్కన మైండ్ అని తెలుసు, ఇష్యూ అని తెలుసు, మరి కౌంటర్ గా వాళ్ళు ఈ ఫోటో రిలీజ్ చేయడం అనేది కూడా ఆమె యొక్క భవిష్యత్తును గందరగోళం నడుతా ఉంది. ఆ సెన్సిటివ్ ఇంకా పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన హోంశాఖలో ఉన్నాడు కాబట్టి ఇతను ఈ సాక్ష్యాలను తారుమారేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను ప్రభావితం అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ప్రతి విషయాన్ని కూడా పోలీసులు చాలా కీలకంగా ప్రతి విషయాన్ని కూడా గమనిస్తా ఉన్నారు. సో గమనిస్తున్న నేపథ్యంలో ఈ విషయం సెన్సిటివిటీని బట్టి 2 గంటల కనుక వస్తే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ రాకపోతే ఇప్పుడు ఒక విషయం గమనించారు కళ్యాణ్, ఒకవేళ రాకపోతే రేపు పొద్దున్న ఇంటర్వ్యూ బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానమైన కారణం అవుతా ఉంది. మేము నోటీస్ ఇచ్చాము కానీ ఆయన రాలేదు అని చెప్పండి. తర్వాత ఒకవేళ వస్తే అరెస్ట్ చేస్తారన్న భయం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా కూడా పోలీసు అడుగు వేస్తా ఉన్నారు. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా 14వ తారీఖున విచారణ లోపలనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది అయినప్పటికీ ఒక మహిళా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కాబట్టి అది కూడా 2వసారి జరిగిన విచారణలో తీసుకున్న స్టేట్మెంట్ లో చాలా విషయాలు బయటకు వచ్చే చాలా కీలకమైన అంశాలు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఆమె ప్రొడ్యూస్ చేసింది పోలీసుల ముందు ఆ విచారణలో భాగంగా చెప్పిన నేపథ్యంలోనే ఈ ఎఫ్ఐఆర్ ను ఆల్టరేషన్ చేసి అంటే బిఎన్ఎస్ సెక్షన్ లో సంబంధించిన ఆల్టరేషన్ జరిగింది కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేస్తే దాదాపుగా అతను 20 సంవత్సరాలు జైలుకి ఇవ్వడే అవకాశం ఉన్నప్పుడు కూడా లీగల్ గా అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ సినారియోలో ఈ రోజు వస్తాడా రాడా అన్నది, వచ్చినా రాకపోయినా రెండిట్లో కూడా ఆయన ఖచ్చితంగా థ్రెడ్ ఉంది. రాకపోతే ఇంకా టైట్ అవుతుంది. ఎందుకంటే రేపొద్దు ఇంటర్వ్యూ బెయిల్ లో ఈయన తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తప్పు చేయకపోతే తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? బెయిల్ అనేది ఎవరికైనా సరే అదొక హక్కు, ఎవరైనా బెయిల్ అప్లై చేసుకోవచ్చు. కానీ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు రాకుండా పోవడం అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూ బెయిల్ లో అదొక కాజ్ అవుతుంది. సో ఆ కాజును తప్పించుకుంటాడా, వచ్చి విచారణ హాజరవుతాడా, విచారణ హాజరైతే అరెస్ట్ చేస్తారన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే జరుగుతున్న సినారియోలో 2 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇప్పటి వరకు పోలీసులు
ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన అంశాల ఆధారంగా డెఫినెట్ గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే కేసును తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులు ప్రభావం చేసే అవకాశం ఉందన్న కారణంగా. ఇంకొకటి కళ్యాణ్, ఆయన వస్తే పూర్తి స్థాయిలో పోలీసుల విచారణకు సహకరిస్తారని చెప్పారు. దాని మీద కూడా అనుమానం నేపథ్యంలో అరెస్ట్ అవడానికి ఎక్కువ కారణాలు కాబట్టి మరి వస్తాడా రాడా అని దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి ఈ నోటీసెస్ ఏవైతే సర్వ్ చేసినో ఆ నోటీసెస్లో ఇప్పుడు సెక్షన్ 5 క్లాజ్ 1 అలాగే సెక్షన్ 6 ఈ రెండింటిని జతపరుస్తున్నామంటూ ఆ నోటీసెస్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అలాగే కేసు బండి భగీరథ్ అండ్ అదర్స్ అని ఉంది. అంటే ఈ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విక్టిమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వాళ్ళ అదర్స్ అంటే ఇంకెవరిపైనా ఆ కేసులో నమోదైన దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే దీనికి సంబంధించి దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఏదైనా ఒక కేసు కానీ క్రైమ్ కానీ జరిగినప్పుడు అతను ఉన్నాడా, అతనితో పాటు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా సహకరించారా, ఈ మూడింటి మీదనే ఇన్వెస్టిగేషన్ అనేది డీప్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కడైతే ఈ మద్యం దాగించాడు, నా మీద అసభ్యంగా ప్రవర్తించారు చెప్పని ఏమైతే కేసు ఫైల్ అయిందో ఆ సమయంలో ఎవరున్నారు, ఎవరు సహకరించారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే ఉంది. సో దాంట్లో సహకరించిన వ్యక్తులకు సంబంధించిన డేటా తీసుకున్నారు, వాళ్ళని కూడా విచారణ చేస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించారు. ఇదే కాకుండా ఈ ఇన్సిడెంట్ ఏమైతే ఒక బాధితుల ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత నిజంగానే ఆ టైంలో ఆమె అక్కడ ఉందా, ఆ లొకేషన్ లో ఉందా, ఎవరు సహకరించారు, ఎవరెవరు ఉన్నారు అన్న అన్ని అంశాలు, కాల్ డీటెయిల్స్, తర్వాత ఇప్పుడు బండి భగీరథ బండి జరుగుతుందని ఊహించదు కాబట్టి పార్టీకి పిలిచే ముందు కాల్ చేసే ఉంటాడు. ఖచ్చితంగా పార్టీకి పిలిచినప్పుడు ఎవరెవరు పిలిచాడు, ఎవరెవరు వచ్చారు, ఈ అమ్మాయితో ఎన్నిసార్లు కన్వర్సేషన్ చేశాడు, చాటింగ్ హిస్టరీ, కాల్ హిస్టరీ, ఇవన్నీ కూడా ఈ కేసులో పరిగణ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది దీంట్లో చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో సహకరించిన వ్యక్తులకు సంబంధించిన ఒక డేటా కూడా రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు భగీరథ ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఒక కంక్లూజన్కి వచ్చారు. భగీరథ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసే అవకాశం ఉంది ఎఫ్ఐఆర్ ని. కానీ భగీరథ సహకరిస్తాడు అన్న దాని మీద పోలీసులు కూడా కొంత డైనమాలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంతప్పటికీ తప్పు చేయలేదనే ప్రయత్నం చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తర్వాత అలాగనే మనం చూస్తాం, తండ్రి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన ఒకసారి కలవలేదని చెప్పంటాడు, ఒకసారి కలిశాడు తప్పు చేయలేదని చెప్పంటాడు, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారని చెప్పంటాడు. అంటే ఈ మాటలన్నీ కూడా ఎక్కడ కూడా పొంతలేని సమాధానం అని చెప్పంటారు పోలీసు భాషలో. సో ఇట్లా పొంతలేని సమాధానం తండ్రి చెప్పడం, ఇతనేమో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ప్రొలీదా చెప్పడం. సో ఇవన్నీ సినారియోలో పోలీసు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం, దీంట్లో బాధితులకు సంబంధించిన 2 సార్లు ఏమైతే దగ్గర స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్ తగ్గ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత అవన్నీ సేకరించిన తర్వాత ఈ రోజు విచారణకు హాజరవుతాడా లేదా అన్నది అతని భవిష్యత్తులో ఎన్ని అవకాశం కనిపిస్తా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక 4 రోజులు గడిచినా కూడా మరి అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇటు సోషల్ మీడియాలో కానీ చాలా చర్చ జరుగుతుంది, అతను ఒక రిసార్ట్లో ఉన్నాడని చర్చ జరుగుతుంది, లేదు దుబాయ్కి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడు అని చెప్పి ఒక తండ్రి దగ్గరుండే పంపించేశాడు వెనక నుంచి అంటూ చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఏ డిస్కషన్ జరిగినా కూడా తన అరెస్ట్ మాత్రం ఇప్పటిదాకా జరగలేదు. అంటే పోలీసులకి అంతు చిక్కట్లేదా తను ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి? పోలీసులకి చిక్కకపోవడము, పోలీసులకు దొరకపోవడం అనేది లేదు. ఆల్రెడీ పోలీసుల టార్గెట్ లో ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి కళ్యాణ్. ఇప్పుడు తండ్రికి వాళ్ళు ఉన్న ఇంటికి నోటీస్ పంపించుకుంటే మేనమామ నోటీస్ పంపించారంటేనే అక్కడ అతని యొక్క కదలికలు ఎక్కడ ఉన్నాయి, ఎవరో సంరక్షణలో ఉన్నాడు, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాడని చెప్పని తెలిసిన తర్వాతనే కాకపోయిన వాళ్ళ మేనమామ నోటీస్ పంపించారు. సో ఇదే కాకుండా ఏదైనా ఒక లీగల్ ప్రొసీడింగ్ నడుస్తా ఉంది, ఒక సెన్సిటివ్ కేసు, అది కూడా మనం ఇంకో విషయం గమనించాలి. వాళ్ళ నాన్న హోంశాఖ సహాయ మంత్రి చేశారు కాబట్టి పోలీసులు వేసే ప్రతి స్టెప్ అంటే ఒక స్టెప్ తీసుకొని బదనాం కాకుండా ప్రతిదీ కూడా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్లారంటే దానికి ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి హడావుడిగా అరెస్ట్ చేసి హడావుడిగా రిమాండ్ చేయడం కంటే కూడా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆధారాలతో సహా అరెస్ట్ చేద్దామని చెప్పని కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులో భగీరథ ఖచ్చితంగా దీంట్లో పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు రాకపోతే మాత్రం రేపొద్దున ఆయన తీసుకున్న బెయిల్ పిటిషన్ లో కూడా ఇది ఒక కారణమై ఆ బెయిల్ రిజెక్ట్ అయ్యే కారణం కూడా అవుతుంది కాబట్టి పోలీసులు